విశాఖలో గూగుల్ సంస్థను ముందు పెట్టి డేటా సెంటర్ ఏర్పాటుకు కుదుర్చుకున్న ఒప్పందానికి సీఎం చంద్రబాబు చేసుకున్న ప్రచారం జోస్తి. దీనివల్ల యువతకు కొత్తగా వచ్చే ఉద్యోగాలు నాస్తి అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నటువంటిది ఈ పత్రికా సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఈ రాష్ట్రానికి ఏ సమస్య వచ్చినా స్వాగతిస్తాం, దానికి ఎంత సహకారం ప్రభుత్వాల నుంచి ఇచ్చినా సహకరిస్తాం. కాకపోతే తద్వారా వచ్చేటువంటి ఉపయోగాల గురించి కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం మీ మీద, మా మీద, ప్రజల దగ్గర కూడా దీని మీద చర్చ జరగడం కూడా చాలా అవసరం. సహజంగా ఒక ప్రభుత్వం ఒక సంస్థకి భూమి ఇచ్చి వారికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి వారికి అన్ని రకాలుగా కూడా సహకరించిన తర్వాత ప్రభుత్వంగా ఏం కోరుకోవాలి? 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ సహజంగా ఉపాధి కల్పన ఎంత చేస్తారనేటువంటిది, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కాకపోయినా ఉపాధి ఎంత కల్పిస్తారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. 2, తద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్, ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూస్ ఎంత అనేటువంటిది, ఇవి 2 ప్రధానమైనటువంటి పాయింట్లు ఏ ప్రభుత్వానికన్నా. అయితే మొన్న జరిగినటువంటి 10వ తారీఖు జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో సహజంగా ఎస్ఐపిసి, ఎస్ఐపిబి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాదాపు 8-9 మంది మంత్రులతో కూడినటువంటి ఈ బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ ప్రభుత్వం నుంచి ఏ ఇన్సెంటివ్స్ కోరుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం ఏమి ఇద్దాం అనుకుంటుంది, ఇవన్నీ కూడా ఈ ఎస్ఐపిబి మీటింగ్లో జరుగుతాయి. ఈ ఎస్ఐపిబి మీటింగ్ జరిగిన తర్వాత మరుసటి రోజు ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్, రాష్ట్రానికి 1,14,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయనేటువంటిది చెప్తూ ఏ విభాగంలో ఎంతెంత పెట్టుబడి, ఎంతెంత ఉపాధి కల్పిస్తారనేటువంటి ప్రపోజల్ ఒకటి ఇందులో ప్రచురించడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ డాటా సెంటర్ సంబంధించి ఈ రైడెన్ ఇన్ఫోటెక్ అనేటువంటి సంస్థ 87,520 కోట్ల రూపాయలు పెట్టడానికి ప్రపోజల్ ఇచ్చింది. ఎంప్లాయ్మెంట్, ఉపాధి ఎంతమంది కల్పిస్తున్నారంటే 200 మంది కల్పిస్తున్నారు. 200. సో ఈ 87,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడికి సంబంధించినటువంటి దాంట్లో మీరు చరిత్ర సృష్టించాలి అంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గూగుల్ డేటా సంస్థ విశాఖకు రావడం చాలా గర్వంగా ఉందన్నారు. మా లక్ష్యం ఒకటే రాజధాని అని స్పష్టం చేశారు. ఎకరా భూమి 5,03,00,000 ఎకరాలు ఇచ్చామని, అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేస్తామన్నారు. నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్లి ఎక్కడైతే డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది. కరెక్ట్గా 1 నెలలో తర్వాత నేను యుఎస్కి వెళ్ళా, మీ అందరూ తెలుసు, అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది. 1 నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది. అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రాల్లోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో ఉన్న కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి, కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళు ఆనాడు కోరటం కూడా జరిగింది. అది నేను స్వయంగా అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను. ఆయన వర్క్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మార్లు కలిసారు ఈ అంశం పైన. గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడి పైనే 2 సార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు. కనుకనే చర్చించిన తర్వాత అక్కడ అవసరమైన
చట్టాల సవరణ కూడా చేశాం. దానివల్లనే ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఇంతేకాకుండా వెంకల అనేక మంది అధికారులు పనిచేశారు. మా ఐటీ సెక్రటరీ భాస్కర్ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో కార్తిక మిశ్రా కానివ్వండి, వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఎందుకంటే ఇది బయటకు వస్తే ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీ పడతాం, వాళ్ళు ఎక్కడ పట్టుకెళ్తారని చాలా అండర్ ద ర్యాప్స్ పెట్టి ఒక కాంక్రిటైజ్ అయ్యే వరకు ఎక్కడ మనం మాట్లాడతాం కూడా జరగలేదు. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి నర్చర్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ని విశాఖపట్నానికి తీసుకొస్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం సాధించింది, భారతదేశం సాధించింది. ఇది ఒక మాటలో చెప్పాలని అందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా, పేపర్లు ఎక్కడ చూసినా కూడా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా వచ్చింది, ఎలా వచ్చిందని నాకు చర్చ జరుగుతుంది. మా లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల. నార్త్ అనంతపూర్, కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం, కొత్త ఫ్యాక్టరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సమావేశం నిర్వహించారు. ఈరోజు ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ మనం ఎవరైతే ఉన్నామో ఈ టీం రెండు రకాలు. ఒకటి సెంట్రల్ ఆఫీస్కు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసే ఈ మొత్తం ఇక్కడి నుంచి పనిచేసే టీం ఏది ఉందో వీటితో అనుసంధానమై ఉండడం ఒకటి. ఆ ఆస్పెక్ట్తో పాటు కమిటీల నిర్మాణం, వాటి మీద ఎక్కడైతే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో జిల్లా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడి తర్వాత కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్స్, ఆబ్వియస్లీ కీ ఎవరి కోసమైతే మనం అందరం ఎంటైర్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందో ఈ 175 నియోజకవర్గాలు గెలవడానికి సపోర్టింగ్ సిస్టమ్ లాగా మనం అందరం చేస్తాము. వాళ్ళు ఆ తర్వాత మండల పార్టీ విభాగాలు, గ్రాస్ రూట్స్ విలేజ్, ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, అదొకటి తయారు. దాని మీద కూడా హెడ్ ఆఫీస్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్తో అనుసంధానం చేసుకుంటూ, పార్లమెంట్ అబ్జర్వర్తో అవసరమైన చోట ఫంక్షనల్గా వాళ్ళతో చేసుకుంటూ, వీటి నిర్మాణంలో కూడా మీ రోల్ జాబ్ చార్ట్తో ఉంటుంది. దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ సక్రమంగా చేయగలగాలి. చేస్తేనే మొత్తం బాడీలో కూడా అన్ని ఆర్గాన్స్ పక్కాగా ఉన్నట్టు మనకు కూడా స్టేట్ మొత్తం ఒక స్ట్రక్చర్, ఒక యూనిఫామ్ ఇది వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది మన దగ్గర మన పార్టీ ఓ సిద్ధాంతం రాసుకొని దానికోసం కూర్చొని తయారైన పార్టీ కాదు. కేవలం ఒక నాయకుడి మీద అభిమానము, ఆయన లక్ష్యాలు ఆయన కోసం నిలబడాలి, ఆయన కోసం ఏమైనా చేయాలని రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చిన దగ్గర నుంచి, ఆయన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు వేసిన దగ్గర నుంచి ఓ బలమైన ఎమోషనల్ బాండ్తో కోట్లాది మందిలో కింది వరకు పోయినా లక్షలాది మంది క్రియాశీలకంగా ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఒక్కటే అభిమానం ఒక్కటే సరిపోదు ఓ పార్టీ నడపాలంటే. నాకున్న కెపాసిటీస్ కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అలాగే నేను చేయగలిగిన పరిధి కొంత ఉంటుంది, అంతకుమించి పోలేను. అభిమానము, ఆ లాయల్టీ, ఇవి ఒక అయితే ఎఫిషియెంట్గా చేయగలగడం అనేది రెండవది. ఇంకో పార్టీ ఏది ఉందో దాన్ని మనం సరిగ్గా అసెస్ చేసి ఏ ఫీల్డ్కి ఎవరు సరిపోతారని చూడగలిగితే అప్పుడు ఆర్గనైజేషన్ అనేది పటిష్టంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు కానీ, ఆయన గ్యాంగ్ కానీ, ఆ పార్టీ కానీ, దాంట్లో ఎంత సిద్ధాస్తులో మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇప్పుడు అంత అడ్డగోలుగా పోతూ బరి తెగించి, పైగా ఏ రకంగా మళ్ళీ ఉల్టా ఇటువైపు అస్త్రాలన్నీ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేపటి నుంచే వర్క్ స్టార్ట్ కావాలి. ఒకటేదో యాప్ కూడా తయారు చేసినట్టున్నారు. దాన్ని చెప్పేశారా? దానితో కనెక్షన్ డైరెక్ట్ హెడ్ ఆఫీస్తో. విశాఖ గాజువాక ఆందోళన బాట పట్టిన 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత. దీపావళి స్టాల్స్ విషయంలో వైసీపీ నేతలకి, కూటమి నేతలకి మధ్య కుమ్ములాట మొదలైంది. విశాఖ గాజువాక ఆందోళన బాట పట్టిన 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత. దీపావళి స్టాల్స్ విషయంలో వైసీపీ నేతలకి, కూటమి నేతలకి మధ్య కుమ్ములాట మొదలైంది. 77వ వార్డు ఆదర్శ గ్రౌండ్లో ప్రతి ఏటా దీపావళి స్టాల్స్ పెట్టి అమ్మకాలు చేస్తారు.
ఆదర్శ మైదానంలో దాదాపుగా 50కి పైగా స్టాల్స్ పెట్టి పిల్లలు, యువత, వాకర్స్ నెల రోజుల పాటు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గత 2 ఏళ్లుగా 5 కోట్ల రూపాయలతో ఆదర్శ మైదానం స్పోర్ట్స్ కాంప్లెక్స్గా రూపుదిద్దుకుంటుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పుడు దీపావళి స్టాల్స్కి పెట్టడంతో మైదానం పూర్తిగా పాడైపోతుందని 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. అధికారులు స్టాల్స్కి అనుమతులు నిరాకరించి ఆదర్శ మైదానం కాపాడాలి అంటూ 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత విజ్ఞప్తి చేశారు. గాజువాక నియోజకవర్గం నుంచి 73 వార్డులోని భారీగా ఈరోజు ఏంటంటే పిల్లలందరూ కూడా భాష స్కూల్ అంటే 72వ వార్డులో ఉంది. 72, 73, 74, 76 అని కాదు, 4-5 వార్డులకి సంబంధించి ఆదర్శ గ్రౌండ్ ప్రజలందరికీ ఉపయోగపడే గ్రౌండ్ కాబట్టి ఈరోజు ఏంటంటే దర్లార్లందరూ కూడా సొమ్ములు చేసుకోవడానికి లక్షల రూపాయలు, 5 లక్షలు 10 లక్షలు ఎంత కలసం చేస్తున్నారు అన్నది జనాలు తెలుసు. లక్షల రూపాయలతోని ఈరోజు కుంభకోణం జరుగుతుంది. దేనివల్ల అంటే దీపాల సామాన్లకి పర్మిషన్ ఇవ్వడం అధికారులు మాత్రం ఖండిస్తున్నాను. ఎందుకు అధికారులు మాత్రం ఇలాంటి దీపాల సామాన్లకి కండిషన్ అయితే ఇవ్వకూడదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు భాష స్కూల్ పిల్లలు కూడా నేను వచ్చేసరికి ఇక్కడ ఆడుకుంటున్నారు. పిల్లలు మ్యాచ్ బ్యాట్ పట్టుకొని ఇక్కడికి వచ్చారు. అడిగాను, మీ ఇలాంటి వాళ్ళకి మంచిదా కాదమ్మా అని అనేసి అంటే మాకు ఇలాంటిది హానికరం కదా మేడం గారు, ఎంతకీని మీలాంటి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము ఎక్కడ ఆడుకుంటాం, రేపొద్దున ఏదైనా ప్రమాదం జరగవచ్చు కదా, చెప్పి రావు కదా అని చెప్పి చిన్నపిల్లలు బాలికలు కూడా చెప్తున్నారు. ఈరోజు 5వ క్లాస్ చదివిన పిల్లల దగ్గర నుంచి ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఉన్నారు. ఎందుకని ఈరోజు గాజువాక నియోజకవర్గం నుంచి మాత్రం చాలా తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఖండించాలన్నది చుట్టుపక్కల 4-5 వార్డుల నుంచి కూడా మనకు వాకింగ్ కూడా వస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా వాకింగ్కే కాదు, మన మహిళలు వస్తున్నారు, జెంట్స్ వస్తున్నారు, ఆడుకున్న పిల్లలు కూడా వస్తున్నారు. ఇంకా మనకి ఏంటంటే టాల్మెంట్ కార్యక్రమం కూడా ఇక్కడ చాలా జరుగుతున్నాయి. ఎందుకని మనకు 3 నెలలకో 4 నెలలకో ఏదో సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా టాల్మెంట్ కుర్రోళ్ళు కూడా వాళ్ళు కూడా మీరు అలేస్తారు మేడం చెప్పి నన్ను కూడా నిలదీశారు. గతంలోనే నిరుడు కూడా వద్దనే చెప్పారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. అంటే అమ్మ ఈ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఇంకా మనకి శంకుస్థాపన వరకు అయ్యింది కదా బిల్డింగు, అది అయిపోయాక మీరు ఎవరు నెక్స్ట్ ఇయర్కి పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పేసి ఆ రోజే మేము మాట్లాడుకున్నాం. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను జగన్మోహన్ రెడ్డి తన పాలనలో ఆచరణలో చూపించారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో తను ఏవైతే కలలు కన్నాడో ఆ కలల్ని సాకారం చేయటం కోసం నిరంతరం కూడా ఒక శ్రామికుల్లాగా కష్టపడి మంచి చదువుకొని ఒక ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా భారతదేశానికి అనేకమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని దిగ్విజయంగా తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వ్యక్తిగా, ఆ తరువాత దేశానికి రాష్ట్రపతిగా, ఎందుకంటే ఆయన సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ, ఆయనలో ఉన్నటువంటి దేశభక్తి కానీ, నిరంతరం కూడా దేశానికి సేవ చేయాలనే ఆ దేశభక్తి ఆయన్ని రాష్ట్రపతి దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితులు. రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి కాలంలో కూడా ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా చరిత్రలో చిరస్మరణీయుడిగా అబ్దుల్ కలాం గారు ఉన్నటువంటి పరిస్థితులు. రాష్ట్రపతిగా తన పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత కూడా ఒక గురువుగా నిరంతరం కూడా విద్యార్థులకి పాఠాలు చెప్పాలా, పాఠాలు చెప్పడం ద్వారా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే తలంపుతోనే ఆయన జీవితం చరమాంకం కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితులు. ఆ రీతిలోనే క్లాసులో పాఠం చెబుతూనే తన ఊపిరిని, శ్వాసని విడిచినటువంటి పరిస్థితులు కూడా మనం అందరం కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలా. అంటే దేశంలో క్రమశిక్షణ, దేశభక్తి, ప్రజలకి సమాజానికి ఏ విధంగా బాగు చేయాలా, సహాయపడాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఇవాళ మనందరికీ కూడా ఆయన ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఎందుకంటే ఆయన ఆలోచనల్ని, ఆశయాల్ని పునాదిగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి పరిస్థితులు కానీ, ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఉన్నా, అధికార పక్షంగా ఉన్నా, తిరిగి ఈ రోజున మరలా ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఆయన ఆలోచనల, ఆశయాల్ని
ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉంటుందన్న కూడా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి. వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు. ఇదే మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి అని ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ డేటా సెంటర్ పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్ తో చర్చకు లోకేష్ సిద్ధమని సవాల్ విసిరారు. అలాగే నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రరెడ్డికి వైసీపీతో ఏం సంబంధమని ప్రశ్నించారు. ఈ 327 పోస్టుల్లో నాకు తెలిసి 270-280 పోస్టులు మీ టైంలో మీ టీఎన్టీయూసీలో ఉన్నప్పుడు అతను చేసింది కార్యక్రమం కార్మికుల గురించి. మరి ఆ టైంలో ఆయన ఏంటి వాషింగ్ మిషన్లో కడిగి ఉన్నాడు. అప్పుడు 270 పోస్టులు మరి అతను చేసినప్పుడు మరి అప్పుడు ఏంటి అంటే మా పార్టీ నేను ఎందుకు తీసుకుంటాను? అతను కొమ్ము కాయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఒక టీఎన్టీయూసీ నుంచి ఒక 300-400 మంది కార్మికులు బలము వైఎస్ఆర్సీపీకి చేరుతుందన్న ఉద్దేశంలో నేను తీసుకోవడం జరిగింది. అందులోనూ అతను రికగ్నైజ్డ్ యూనియన్కి సంబంధించిన అతను. ఆ పాయింట్లో నేను తీసుకున్నాను పార్టీలోకి. అంతే తప్పితే తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం, నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను. నోటుకొచ్చిన మాటలు మీరు ఎలక్షన్ ముందు కూడా అదే చేశారు. ఏమని మాట్లాడారు? 25% కమిషన్, 5 కోట్లు తీసుకుంటా, పేపర్లు, పాంప్లెట్లు మొత్తం ఊరంతా చెల్లించారు. ఏం ప్రూవ్ చేశారని అడుగుతున్నా. కనీసం సిగ్గుండాలి కదా. ఇవన్నీ లేకోకుండా ఇవాళ తీసుకొచ్చి బురద జల్లేది ఒకటే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏది కూడా లేదు. ఇవాళ ప్రజల్ని కూడా గమనించమని కోరుతా ఉన్నా. రాజమండ్రిలో నేను ఇవాళ చెప్తున్నా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, అది ఒక ఉందా వీడియో చెక్ చేశారు. ఎక్కడ ఆనం కళాకేంద్రం బయట సుబ్రహ్మణ్య మైదానంలో పడుకున్న ముసలి వాళ్ళని చెక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఇంత దారుణంగా రాజమండ్రి వ్యవస్థ ఇలా పాడు చేసినప్పుడు అని అడుగుతా ఉన్నానండి, కనీసం జ్ఞానం లేదా? ఇవాళ తీసుకొచ్చి నేను రాజమండ్రిని ఎట్లా తయారు చేశాను. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ దొన్నుదొర మాట్లాడుతూ విశాఖపట్నంలో గూగుల్ సంస్థ స్థాపించడానికి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ గూగుల్ సంస్థ ద్వారా అనేక మంది నిరుద్యోగ యువతులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయని, ఈ మంచి కార్యక్రమం చేపట్టడం ద్వారా ముందుగానే దీపావళి సంబరాలు జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం జరిగింది. ఇవాళ ఢిల్లీ వేదికగా ఆంధ్ర రాష్ట్రం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు, అలాగే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అలాగే ఐటీ మంత్రి వర్యులు వీళ్ళ సమక్షంలో గూగుల్తో ఒక ఒప్పందం చేయడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి గూగుల్తో ఒప్పందము ఒక చారిత్రక ఘట్టం. ఎందుకంటే 1,33,000 కోట్లతో ఇవాళ విశాఖపట్నానికి ఇవాళ గూగుల్ సంస్థ రాబోతుంది. అందుకే ఇది ఒక చారిత్రకమైన ఘట్టం. భారతదేశంలో అతిపెద్ద ఒప్పందం గూగుల్ సంస్థ మన ఆంధ్ర రాష్ట్రంలో, అందులో మన విశాఖపట్నంకి రాబోతుందంటే ఇది మనం చాలా ఆనందం పడవలసినటువంటి విషయము. అందుకే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద సంస్థ, ఇంత పెద్ద పెట్టుబడి మన విశాఖపట్నానికి వచ్చినందుకు గాను దీపావళికి ముందే ఇవాళ మనం దీపావళి జరుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బాణసంచాలు కాల్చుకోవడం, తపాస్కాయలు కాల్చుకోవడం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత పెట్టుబడి గతంలో ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు
ఒక్క పెట్టుబడి తీసుకురాలేదు, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు, నిరుద్యోగులకి ఎక్కడ ఉపాధి కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత రాష్ట్ర పాలనలో మనం చూసాం. రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి చొరవతో, అందులో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి వారి